హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో బాబు చిన్నదైన ఎంతో అందంగా ప్రశాంతంగా ఉండే ఒక పచ్చని గ్రామం ఉండేది. ఆ గ్రామానికి అందరూ పాయసం ఊరు అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడ తయారయ్యే పాయసం ఎంతో మధురంగా ఉండేది. ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ పండ్లు కూరగాయలే. అందరూ కలిసి జీవించేవారు. అక్కడ ముఖ్యంగా పాలు, బెల్లం, అరటి, ఆపిల్, క్యారెట్ అనే 5 మంచి స్నేహితులు ఉండేవారు. పాలు మృదువుగా ఉండేది, అందరికీ నచ్చేది. బెల్లం తీపిగా ఉండేది, అందుకే పాయసానికి మధురం తీసుకువచ్చేది. అరటి సులభంగా కలిసిపోయేది, ఆపిల్ అందంగా తీపిగా ఉండేది, క్యారెట్ ఆరోగ్యానికి మేలు చేసేది. ఇలా అందరూ కలిసి పాయసం తయారు చేసేవారు. ఇంకొకటి, పాయసంలో ముఖ్యమైనది సేమియా. ఆ సేమియాలు లేకపోతే పాయసమే తినలేం. అసలు ఆ పాయసం ఊరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీగా తినేవాళ్ళు. ఎందుకంటే దాని రుచి అంత మధురంగా ఉండేది. పక్కన ఉన్న ఊర్ల వాళ్ళు కూడా వచ్చి ఈ పాయసం ఎంత బాగుంటుందో, తీయగా అమృతంలా అనిపిస్తుంది అని చెప్పేవారు. ఇంకా ఒకరోజు ఆ ఊరికి కొత్తగా కొంతమంది గెస్ట్లు వచ్చారు. వాళ్ళు కూడా పాయసం తిని ఎంతో ఆనందపడ్డారు. ఇంత తీపి ఎప్పుడూ రాలేదు, ఇంత మృదువుగా ఎప్పుడూ తినలేదు అని మెచ్చుకున్నారు. ఆ మాటలు విని పాలు, బెల్లం, అరటి, ఆపిల్, క్యారెట్ అందరూ చాలా సంతోషపడ్డారు. కానీ కొన్నిసార్లు ఎక్కువ ప్రశంస నెమ్మదిగా గర్వంగా మారుతుంది. అదే అక్కడ కూడా జరిగింది. కొద్ది రోజులకి వాళ్ళల్లో చిన్న ఆలోచనలు పెద్దవయ్యాయి. బెల్లం తనలో తాను అనుకుంది, నా వల్లే ఈ పాయసం తీపిగా ఉంది. ఇంకా పాలు అనుకుంది, నేనే బేస్ని, నేను లేకపోతే అసలు తయారు చేయలేరు. ఇంకా అరటి అనుకుంది, నా వల్లే ఇది సులభంగా తినగలుగుతున్నారు అని. ఆపిల్ అనుకుంది, నా వల్లే అందంగా కనిపిస్తోంది అని. క్యారెట్ అనుకుంది, నా వల్లే ఆరోగ్యం ఉంది. ఇంకా ఒక్కొక్కరు తమ గుణాన్ని పెద్దదిగా భావించడం మొదలు పెట్టారు. ఒకరోజు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆలోచనలు బయటపడ్డాయి. బెల్లం తేనే ముఖ్యమని అంది. నేను లేకపోతే మీరందరూ వేస్ట్ అని అంది. నేను లేకపోతే ఎవరిష్టపడతారు అని అరటి అంది. ఇంకా ఆపిల్, క్యారెట్ కూడా అన్నారు. అలా వాళ్ళ మధ్య గొడవ మొదలైంది. ముందు కలిసి నవ్వుకునే వాళ్ళు ఇప్పుడు ఒకరినొకరు తప్పు పట్టడం మొదలు పెట్టారు. ఆ గొడవ రోజు రోజుకి పెరిగింది. పక్కనే ఉన్న ఉల్లిపాయ, మిర్చి, గుమ్మడికాయ ఇవన్నీ చూస్తూ ఉండిపోయాయి. ఒకరోజు వాళ్ళు వేరువేరుగా పాయసం చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా పాలు ఒంటరిగా ఇచ్చారు. అది మృదువుగా ఉన్నా తీపి లేదు అని అనిపించింది. తర్వాత బెల్లం ఒంటరిగా ఇచ్చారు. ఇది చాలా తీయగా ఉంది, తినలేం అని చెప్పారు. అరటిని ఇంకా ఆపిల్ని కూడా ఇచ్చారు. వావ్, ఇవే బాగున్నాయి, కానీ మాకు కావాల్సింది పాయసం కదా, మీరు ఎందుకు పాయసం ఇవ్వటం లేదు అని అడిగారు. ఇంకా వీళ్ళందరూ చెప్పేశారు, మేమే ముఖ్యం ఇక్కడ, నేనే ముఖ్యం ఇక్కడ, నేనే బేస్ట్. అందరూ గొడవపడ్డారు. ఇదంతా చూసి ఆ ఊరి వాళ్ళు మెల్లగా తగ్గి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ముందులా లేదు, ఏదో తక్కువగా ఉంది, ఈ మధురం పోయింది అని అన్నారు. ఆ మాటలు విని వాళ్ళందరూ నిశ్శబ్దంగా అయిపోయి వాళ్లకు తమలో ఏదో తప్పు ఉందని అర్థమైంది. కానీ ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడే ఆ ఊరి ప్రజలు కలిసి పోలీస్ దగ్గరకు వెళ్లారు. ఆ ఊరిలో పోలీస్గా మిర్చి ఉండేది. అది కాస్త కఠినంగా ఉండేది. అది వెంటనే వచ్చి అందరినీ పిలిపించింది. మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని అడిగింది. వాళ్ళు ఒక్కొక్కరు తమ తమ గొప్పతనం గురించి చెప్పారు. ఈ విషయాన్ని జడ్జి వరకు తీసుకొని వెళ్తాను అని చెప్పి ఉల్లిపాయ జడ్జి వరకు తీసుకొని వెళ్ళండి. అందరూ అక్కడికి చేరారు. పాలు, బెల్లం, అరటి, ఆపిల్, క్యారెట్ అందరూ వైపు నిలబడ్డారు.
ఊరి ప్రజలు మరోవైపు నిలబడ్డారు. ఉల్లిపాయ మెల్లగా అడిగింది, మీరు కలిసి ఉన్నప్పుడు ఈ ఊరు సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అంటే వాళ్ళు తలదించుకొని ఉన్నారు. అప్పుడు పాలు మెల్లగా అంది, నేనే ముఖ్యమని అనుకున్నాను. ఇంకా నేనే బేస్. అందరూ నాలోనే తేలుతారు. బెల్లం అంది, నేను లేకపోతే తీపే లేదు. ఇంకా అరటి క్యారెట్ అన్నారు, మా వల్లే ఆరోగ్యం వస్తుంది అని. ఈయన అందరూ గొడవ పడ్డం మళ్ళీ మొదలుపెట్టారు. అప్పుడు ఉల్లిపాయ చెప్పింది, మీరు కలిసి ఉంటేనే ముఖం పాయసం అవుతారు, కానీ నేను ఉల్లిపాయను. నేను లేకపోతే ఒక కూర ఉండదు. నేను లేకపోతే ఏమీ చేయరు. అసలు నేను లేకపోతే బిర్యానీ కూడా ఉండదు. అసలు నన్ను కట్ చేస్తేనే కన్నీళ్ళు వస్తాయి. కానీ నేను అలా అని చెప్పి రుచిని మాత్రం తగ్గించను. రుచిని ఇంకా పెంచుతాను. అలాగే మీరు కూడా ఒక్కొక్కరు మీ గుణంతో గొప్పవాళ్ళే. కానీ మీరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే మధురం సంపూర్ణం అవుతుంది. నేను ఒక్కడినే గొప్ప అని చెప్పటం లేదు. నా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నేను లేకపోతే కర్రీ రుచిగా ఉన్నది. అలాగే మీరు కూడా మీలో ఒకరికొకరు లేకపోతే మీ పాయసంలో రుచి అనేది ఉండదు. ఆ మాటలు విన్నాక వాళ్ళందరికీ తమ తప్పు అర్థమైంది. వాళ్ళు ఒకరినొకరు చూసుకొని మెల్లగా నవ్వుకున్నారు. తర్వాత మళ్ళీ కలిసి పాయసం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈసారి ఎవ్వరూ తమని తాము ఎక్కువగా చూపించుకోవాలని అనుకోలేదు. అందరూ తమ తమ గుణంతో కలిసి పనిచేశారు. మళ్ళీ పాయసం తయారైంది. ఆ మధుర వాసన మళ్ళీ పాకింది. ఊరి ప్రజలు మళ్ళీ వచ్చి తిన్నారు. వాళ్ళు ఆనందంగా నవ్వుతూ, ఇదే మాకు నచ్చింది, ఇదే అసలు మధురం అని చెప్పారు. ఆ మాటలు విని పాలు, బెల్లం, అరటి, ఆపిల్, క్యారెట్, అవును ఆ రోజు ఉల్లిపాయ జడ్జి కూడా ఇదే చెప్పాడు అని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఎప్పుడూ గొడవపడలేదు. వాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. మన విలువ మనం ఒంటరిగా ఎంత గొప్పవాళ్ళమో కాదు, మనం కలిసి ఎంత ఆనందం ఇస్తున్నాం అన్నదే ముఖ్యం. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, తీపి ఒక్కటే కాదు, మృదుత్వం, ఆరోగ్యం, అందం అన్నీ కలిసినప్పుడే జీవితం మధురం అవుతుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.